చేశారు, దాంట్లో ఒక భాగంగానే మీరు సినిమా తీశారు కదా. బట్ ఆ సినిమా తీయడానికి మీరు ఎన్నో విపరీతమైన ఫైనాన్షియల్గా చాలా కష్టాలు పడ్డారు. మీ ల్యాండ్ పేపర్స్ పెట్టి ఫ్రెండ్స్ దగ్గర చాలామందికి కాల్స్ చేసి డబ్బులు తీసుకోవడాలు, అంటే మీ గ్యారంటీ పరంగా అలా చాలా జరిగాయి. అంటే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఉద్యమంగా మీరు సపోర్ట్ చేస్తుండే కదా, ఏ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, అలా ఫండ్స్ రిలీజ్ చేసే సందర్భాలు రాలేదా? అంటే నిజంగా కూడా ఆ రోజు నిజంగానే తెలంగాణ మూవ్మెంట్ పట్ల కమిట్మెంట్ లీడర్లు ఎవరు కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేరు. ఓకే. ఆ ఉన్న అతి కొద్ది డబ్బుని ఉద్యమం కోసం పెట్టడానికే అవస్థలు పడే ఒక సిచ్యువేషన్లో సిన్సియర్గా ఉద్యమం పట్ల మమేకమై ఉద్యమం పట్ల కమిట్మెంట్ లీడర్లు ఆ రోజు అట్లా ఉన్న రాజకీయ నాయకులు. సో పెట్టుబడి వర్గాలకు సంబంధించి వస్తే వాడు వ్యాపారం చూస్తాడు, నేను పెడితే వస్తా రాదా, ఇదేందన్నా ఇది 10 జిల్లాల్లో నడుస్తుందట, ఆంధ్రాలో నడుస్తుందట, 10 జిల్లాల్లో మనం పెట్టే పైసలు వస్తాయా, రిస్క్ అవుతుందేమో, నువ్వు కూడా ఎందుకు చేస్తున్నావు, ఇప్పుడు వాడు పెట్టమని అనడు, పెట్టమని అనుకుంటే ఎందుకని నువ్వు రిస్క్ చేస్తున్నావు అంటాడు. ఈ మాటల వల్ల మనకున్న మోరల్ ఒక కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అనే దాంతో ఇంకా అన్ని దూరం చేసుకొని మనం చేసుకోవడం లేదు. ఫ్రెండ్స్ని అంతని అడిగి ఇటు కేసీఆర్ గారు బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చిండు, చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. ప్రతి ఉద్యమ నాయకులు ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయ్యారు సినిమాలో. ఓకే. ఈ భాగంలో అసలు మన స్నేహితులు ఎవరు, మన ఆత్మీయులు ఎవరు అన్నది మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు డబ్బు అవసరం వచ్చినా కూడా తెలుస్తుంది కదా. ఈ ప్రాసెస్లో మీ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, అలాంటి ఒక అనుభవం? పరాయి మా వాళ్ళని కాదు కానీ కొంతమందికి బిజినెస్ మైండ్ ఉంటుంది, అది నాకు చాలా క్లారిటీ ఉంటుంది. ఒక ఫ్రెండ్ పట్ల అవగాహన నాకు చాలా క్లియర్గా ఉంటుంది, ఇది బిజినెస్ మైండ్ వీళ్ళు ఎంతవరకు చూడాలని. ఓకే. అంటే ఈ కోణంలోనే చూడాలి, వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతామని. అట్లాంటి వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే నాకు అంటే వాలంటరీగా అసలు వితౌట్ ఎనీ పేపర్, వితౌట్ ఎనీ క్వశ్చన్, వితౌట్ ఎనీథింగ్ సినిమా చేస్తున్నానరా, డబ్బులు ఇస్తున్నావా సీను, ఏమైనా ఇస్తావా సీను, సినిమా చేస్తున్నానంటే ఇమ్మీడియట్గా డబ్బులు పంపించిన ఫ్రెండ్ ఫ్లోరిడాలో ఉంటాడు, నాకు కాలేజ్ మేట్ తను, శ్రీనివాస్ అని, శీలా శ్రీనివాస్ అని. ఓకే. వాళ్ళ ముగ్గురు బ్రదర్స్, నల్గొండ వాళ్ళది. బాగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, బాగా కలిసి తిరిగే వాళ్ళం కాలేజ్ టైంలో. అక్కడ ఫ్లోరిడాలో ఓర్లాండ్లో హాస్పిటల్ కట్టి బాగా సెటిల్ అయ్యారు. ముగ్గురు అన్నదమ్ములు ఇంజనీర్సే, ముగ్గురు ఈరోజు డాక్టర్లు అయ్యారు. ఇంజనీర్లు చదివి అమెరికాకి వెళ్ళి అక్కడ డాక్టర్లు చదివి డాక్టర్లు అయ్యారు ఈరోజు. అక్కడ నెంబర్ 1 సిచ్యువేషన్ ఉన్నారు ఇప్పుడు. అట్లా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేసారు. తను కీలకంగా అంటే ఫస్ట్ అతను టైటిల్స్లో కూడా ఫస్ట్ అతని పేరు వేస్తారు థ్యాంక్స్ కార్డ్స్లో. సో అట్లా ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే డబ్బు ఇస్తేనే మంచి ఫ్రెండ్ అని కూడా అనుకోలేము, ఎందుకంటే అతనికి ఉన్న పరిస్థితులు వేరుగా ఉండొచ్చు. ఉండి ఇవ్వలేకపోతే ఇక వాళ్ళ ఆలోచన నష్టపోవటానికి ఇష్టపడట్లేదు అనుకోవాలి అంతే. అంతే తప్ప దాంతోనే మనం బేరీ చేసుకొని ఒక అంశంతోనే ముడిపెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్షిప్. చాలామందికి ఇండస్ట్రీలో అనుమానం, జైబోలో తెలంగాణ ఎంత సంపాదించిందండి, ఎంత 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 లాభాలు వచ్చాయి? ఇప్పుడు లాభాలు వచ్చే నష్టమైతే రాలేదు నాకు. లాభాలు ఎంత వచ్చాయి అనేది చాలామంది తెలుసు కానీ నష్టం రాలేదు. ఓకే. నష్టం రాకుండా చాలు నాకు అంతే. ఓకే. ఎంత లాభాలు వచ్చాయి అనేది నష్టం జరగలేదు ఫస్ట్ పాయింట్, అందుకు ఆనందం. తెలంగాణ సమాజం మొత్తం ఆ సినిమాని తమ సినిమాగా భావించి హక్కును చేర్చుకుంది. సరే మిగతా ప్రాంతాలు అసలు నడవలేదు, అక్కడ నష్టం వచ్చింది, అది వేరే విషయం. మనం కూడా ఈ కాన్సెప్ట్ మిగతా ప్రాంతాలు అర్థం కావటం కోసం వాళ్ళలో ఉండే సాఫ్ట్ కార్నర్ని, వాళ్ళలో ఉండే ప్రతి మనిషిలో ఉండే ఒక కరుణ రసాన్ని, జాలి హృదయాన్ని, తెలంగాణ పట్ల తెలంగాణ ప్రజలకు ఉండే ఆలోచనని, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావటం కోసం అక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది, అక్కడ నష్టం వచ్చింది. సో ఇక్కడ లాభం వచ్చింది కానీ బ్యాలెన్స్ అయింది. ఇంకోటి ఏంటంటే ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది అనే దానికంటే కూడా ఎంత లాభం వచ్చిందనే విషయం నాకంటే ఎక్కువ ఆ లీజ్ ఓనర్లో తెలుసు, ఆ థియేటర్లో ఆ డిస్ట్రిబ్యూటర్ తెలుసు, ఆ థియేటర్ ఓనర్లో తెలుసు, ఎవరైతే ఈరోజు లీజ్ని మెయింటైన్ చేసినా వాళ్ళందరికీ తెలుసు ఎంత లాభం వచ్చింది అనేది. ఇంకా సినిమా నిర్మాణం పట్ల వాళ్ళకి మనకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది, దీనికి ఎంత పెడుతున్నారు ఎంత వస్తుంది అనేది. సో మీరు అమ్మేశారు సినిమాని? అమ్మలేదు, మనం రిలీజ్ చేసుకుని. ఎవరు కొంటారు ఆ సినిమాని? ఎందుకు ఆ ఉద్యమంలో భాగంగా దాని క్రేజ్ బాగానే ఉంది కదా తెలంగాణలో, అట్లీస్ట్ కొనరు కూడా. మనమే ఓన్గా రిలీజ్ చేసాం. ఓకే. ఇక్కడక్కడ ఓన్గా రిలీజ్ చేసాం. బాగానే సపోర్ట్ చేశారా ఛానల్స్? అంటే తెలంగాణ సినిమా కదా మీది. అప్పుడు మరి బాగానే ఉండేది. మరి అంటే ఆంధ్రజ్యోతి తెలంగాణ గురించి బాగా రాసేది అప్పట్లో. TV9 కూడా మరి బాగానే. అంటే అక్కడ ఒకటేముందంటే సరే ఎందుకు సపోర్ట్ చేశారనేది, సపోర్ట్ అయితే చేశారు, అది ఎందుకు సపోర్ట్ చేశారని నాకు తెలియదు కానీ, బట్ నాకు
అరుణ్ సాగర్ అప్పుడు ఉండేవాడు నాకు మాకు రిలేటివ్ అవుతాడు. ఓహో. సో అట్లా నేను తను అడగడం జరిగింది.